ఫస్ట్ వన్ చూద్దాం. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. సో దీని అర్థం ఏంటి అంటే డోంట్ రిలై ఆన్ లుక్స్ వెన్ జడ్జింగ్ సమ్వన్ అని. సో ఎవరినైనా సరే మనం జడ్జ్ చేసేటప్పుడు, రైట్, ఎవరినైనా జడ్జ్ చేసేటప్పుడు వాళ్ళ లుక్స్ గురించి చూడకూడదు. వాళ్ళు అందంగా ఉండొచ్చు, ఇంకొకలా ఉండొచ్చు, బట్ వాళ్ళ లుక్స్తో వాళ్ళని మనం జడ్జ్ చేయకూడదు అని దాని మీనింగ్ అనమాట. సో చూడండి, ఈ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని ఎలా యూజ్ చేయొచ్చు, ఒక సెంటెన్స్లో దీన్ని ఎలా యూజ్ చేయొచ్చో చూసుకుంటే, ద క్యాండిడేట్ డిడ్ నాట్ లుక్ వెరీ ఇంటెలిజెంట్ బట్ యూ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. చూడండి, ఆ క్యాండిడేట్ చూడడానికి ఇంటెలిజెంట్గా కనిపించట్లేదంట. ఇంటెలిజెన్స్ అనేది చూడడానికి కనిపించట్లేదు అంటున్నారు, బట్ మనకేంటి ఇంటెలిజెన్స్ అనేది లోపల ఉంటుంది, మాట్లాడితే తెలుస్తుంది, రైట్. సో బట్ యూ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్తున్నారు. కానీ మనం చూసి అలా ఇంటెలిజెంటో కాదో డిసైడ్ చేయలేము అని చెప్తున్నారు మళ్ళీ, రైట్. చూడడానికి ఇంటెలిజెంట్గా లేడు అని చెప్పారు, కానీ చూసినంత మాత్రాన జస్ట్ చూసి మనం ఇంటెలిజెంటో కాదో చెప్పలేము అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. పాప్ ద క్వశ్చన్. పాప్ ద క్వశ్చన్ అంటే ప్రపోజ్ మ్యారేజ్ టు సమ్వన్. ఎవరికైనా సరే మ్యారేజ్ ప్రపోజల్ చెప్పడం అండి. సో మ్యారేజ్ చేసుకుంటాను అనే ఒక ప్రపోజ్ చేయడం అనమాట. ఓకే, సో పాప్ ద క్వశ్చన్ అంటే ప్రపోజ్ మ్యారేజ్ టు సమ్వన్. చూసుకోండి క్లియర్గా, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పటం. సో దీన్ని చూసుకోండి, ఎగ్జాంపుల్ కింద మనం ఈ సెంటెన్స్ యూజ్ చేసుకోవచ్చు. సుమంత్ వాజ్ డీప్లీ ఇన్ లవ్ విత్ రాధి, సో వెన్ షీ పాప్డ్ ద క్వశ్చన్ హీ సెడ్ ఎస్ వితౌట్ ఎనీ ఫర్దర్ థాట్. చూడండి, సుమంత్ వచ్చేసి రాధితో డీప్ లవ్ లో ఉన్నాడు. సో వెన్ షీ పాప్డ్ ద క్వశ్చన్ అంటే ఎప్పుడైతే తను మ్యారేజ్ చేసుకుందామని ప్రపోజ్ చేసిందో వెంటనే అతను ఏం చేశాడు, ఎస్ చెప్పాడంట. ఇంకా ఏ ఆలోచన లేకుండా వెంటనే ఎస్ చెప్పాడు అని ఇక్కడ చెప్తున్నారు. సో పాప్ ద క్వశ్చన్ అంటే అర్థం ఏంటి, ప్రపోజ్ మ్యారేజ్ టు సమ్వన్. చూసుకోండి, ఈడియమ్స్ అనే ఫ్రేజెస్ అనేవి నార్మల్ మన లైఫ్లో కూడా యూజ్ అవుతాయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో వీటిని మనం కూడా యూజ్ చేస్తూ ఉండాలి. అలా యూజ్ చేస్తున్నప్పుడే మనకి అవి ఎగ్జామ్లో కనిపించినప్పుడు కూడా చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో మోస్ట్లీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ద సేమ్ బోట్. ఇన్ ద సేమ్ బోట్ అంటే ఇన్ సేమ్ సిచ్యువేషన్ అండి. సో సేమ్ సిచ్యువేషన్లో ఉండడం అనమాట. చూడండి, ఎవ్రీవన్స్ గాట్ టూ మచ్ వర్క్, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. చూడండి, అందరికీ చాలా వర్క్ ఉంది చేయాల్సింది. సో అందరం ఏంటి, సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నాం అని చెప్పడానికి వీఆర్ ఇన్ ద సేమ్ బోట్ అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ. చూడండి, బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ అంటే బిట్వీన్ టూ ఈక్వల్లీ డిఫికల్ట్ థింగ్స్ అండి. చూడంటే రెండు కష్టతరమైన వాటి మధ్యన ఉండడం అనమాట. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు చూడండి. ట్రయింగ్ టు ప్లీజ్ బోత్ హిస్ బాస్ అండ్ హిస్ వైఫ్ పుట్స్ హిమ్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ. బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ అంటే రెండు డిఫికల్ట్ థింగ్స్ మధ్యన మేనేజ్ చేయడం. ఓకే, సో రెండు డిఫికల్ట్ థింగ్స్ మధ్య ఉండడం. ఓకేనండి, సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ సెంటెన్స్లో, అతను బాస్ని వైఫ్ని ఇద్దరిని ప్లీజ్ చేయడం అంటే ఏంటి, బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టు, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్తున్నారు ఇక్కడ. సో రెండు ఈక్వల్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నట్టు అని ఇక్కడ మనకి అర్థం వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి. పిగ్ ఇన్ ఏ పోక్. పిగ్ ఇన్ ఏ పోక్ అంటే సంథింగ్ దట్ ఈస్ బాట్ వితౌట్ ఎగ్జామినింగ్ ప్రాపర్లీ. సో దాన్ని మొత్తం మనం క్లియర్గా చూడకుండా, తెలుసుకోకుండా, క్లియర్గా ఎగ్జామిన్ చేయకుండా కొనుక్కోవడం అనమాట. ఓకే, ఏంటంటే క్లియర్గా ఎగ్జామిన్ చేయకుండా కొనుక్కోవడం. ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాం, జస్ట్ షర్ట్ని చూసాం, కానీ క్లియర్గా ఎగ్జామిన్ చేయాలి మనం ఎప్పుడు కూడా కొనుక్కునే ముందు. కానీ ఎగ్జామిన్ చేయకుండా కొనుక్కోవడాన్ని ఏమంటారు, పిగ్ ఇన్ ఏ పోక్ అంటారు. సో చూడండి, దో ఆన్లైన్ షాపింగ్ హ్యాస్ గెయిన్డ్ హ్యూజ్ పాపులారిటీ,
It can sometimes be something of a pig in a poke as you cannot see what really you are buying. చూడండి, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చాలా పాపులర్ అయిపోయింది, కానీ కొన్నిసార్లు అది ఏమవుతుంది, పిగ్ ఇన్ ఏ పోక్ అవ్వచ్చు అంటున్నాడు. ఎందుకంటే మనం ఏం కొనుక్కుంటున్నామో అంత ఎగ్జాక్ట్గా క్లియర్గా మనం చూడలేం, రైట్? అది అవ్వచ్చు. ప్రోడక్ట్ ఒకటి చూపిస్తారు, కొన్నిసార్లు ఏమవుతుంది ఇంకొకటి వస్తుంటుంది ప్రోడక్ట్. ఆన్లైన్లో చూసుకుంటే మనకి ప్రోడక్ట్ చాలా బాగా కనిపిస్తుంది, బట్ బయటకు వచ్చాక తెలుస్తుంది, చేతికి వచ్చాక అది చాలా యావరేజ్గా ఉంటుంది, లేదా ఇంకా వర్స్ట్గా కూడా ఉండొచ్చు కొన్ని కేసెస్లో. ఓకే, సో ఆ కేసెస్ని మనం ఇక్కడ పిగ్ ఇన్ ఏ పోక్ అని చెప్పుకోవచ్చు. సో సంథింగ్ దట్ ఈస్ బాట్ వితౌట్ ఎగ్జామినింగ్ ప్రాపర్గా ఎగ్జామిన్ చేయకుండా కొనుక్కోవడాన్ని పిగ్ ఇన్ ఏ పోక్ అని అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే బై హుక్ ఆర్ బై క్రుక్. చూడండి, బై ఎనీ మీన్స్ అని, లీగల్ ఆర్ ఇల్లీగల్. సో ఎట్టి పరిస్థితులు ఏది ఏమైనా, మంచైనా చెడైనా, ఏదైనా సరే అది జరగాలి. బై ఎనీ మీన్స్, మంచి చేసైనా చెడు చేసైనా సరే అది అయిపోవాలి అని ఏదైనా టాస్క్ అనుకుంటాం. బై హుక్ ఆర్ బై క్రుక్. చూడండి, దేర్ ఓన్లీ కన్సర్న్ ఈజ్ టు విన్ ద మ్యాచ్ బై హుక్ ఆర్ బై క్రుక్ అండ్ బీ ఇన్ లైన్ టు ఎంటర్ ద ఫైనల్ రౌండ్. క్లియర్గా అంటే ఏం చెప్తున్నారు, వాళ్ళ కన్సర్న్ ఒకటే, ఏంటంటే మ్యాచ్ విన్ అవ్వాలంటే ఏం చేసైనా సరే అంటే బై హుక్ ఆర్ బై క్రుక్. సో బై ఎనీ మీన్స్ ఏం చేసైనా సరే మ్యాచ్ విన్ అయిపోవాలి, లీగల్గా అయినా ఇల్లీగల్గా అయినా సరే. ఓకే, సో బై హుక్ ఆర్ బై క్రుక్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే డార్క్ హార్స్. ఓకే, డార్క్ హార్స్ అండి. డార్క్ హార్స్ అంటే ఏ లిటిల్ నోన్ అన్ఎక్స్పెక్టెడ్లీ సక్సెస్ఫుల్ ఎంట్రాంట్. సో చాలా తక్కువ తెలిసింది, ఏ లిటిల్ నోన్ అన్ఎక్స్పెక్టెడ్లీ సక్సెస్ఫుల్, కానీ ఏమవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఏంటి దీన్ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. దో మెనీ ఫేవర్డ్ ద బిగ్గర్ టీమ్స్ టు విన్ ద కాంపిటీషన్, the local team was a dark horse and surprised everyone with their dazzling performances. సో అందరికీ కూడా పెద్ద పెద్ద టీమ్స్ మీదే అందరూ ఫేవర్గా ఉన్నారు, గెలుస్తుంది అదే విన్ అవుతుంది అని అనుకుంటున్నారు ఒక కాంపిటీషన్లో. కాకపోతే ఒక లోకల్ టీమ్ వాజ్ ఏ డార్క్ హార్స్ అంటున్నారు, అంటే చాలా తక్కువ తెలిసింది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా విన్ అయిపోయింది. సో దానివల్ల ఏమైందంట, అందరూ సర్ప్రైజ్ అయ్యారంట. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి అందరూ కూడా ఏమయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు అని చెప్తున్నారు. సో డార్క్ హార్స్ అంటే అర్థం ఏంటి అంటే చాలా తక్కువ తెలిసి ఉంటుంది కానీ సక్సెస్ అవుతుంది, విన్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఓకేనండి, సో ఆ కేసులో మనం డార్క్ హార్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే హిట్ ద రూఫ్ అంటే టు బికమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. సో చాలా కోపం రావడాన్ని ఏమంటాం, హిట్ ద రూఫ్ అని అంటాము. చూడండి, మై పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు హిట్ ద రూఫ్ ఇఫ్ దే ఫైండ్ అవుట్ వీ హ్యాడ్ ఏ పార్టీ హియర్. ఇక్కడ కనుక పార్టీ అయ్యిందని తెలిస్తే మాత్రం మా పేరెంట్స్ చాలా కోప్పడతారు అంటున్నారు. అంటే ఏంటంటున్నా, ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, హిట్ ద రూఫ్ అని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే గ్రీన్ అరౌండ్ ద గిల్స్. గ్రీన్ అరౌండ్ ద గిల్స్ అంటే సమ్వన్ హూ లుక్స్ సిక్. అంటే సిగ్గా కనిపిస్తారు అన్నమాట. ఎవరైతే సిక్గా అంటే అంత హెల్త్ బాగాలేనట్టు కొంచెం సిగ్గా కనిపిస్తారో వాళ్ళకి ఈ వర్డ్ ని యూజ్ చేస్తాం, గ్రీన్ అరౌండ్ ద గిల్స్ అని. చూడండి, ఇక్కడ ద రోలర్ కోస్టర్ ఈస్ బిల్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద పీపుల్ ఆన్ ఇట్ ఆల్వేస్ కమ్ అవుట్ లుకింగ్ గ్రీన్ ఎట్ ద గిల్స్. సో రోలర్ కోస్టర్ అనేది ఎలా తయారు చేశారంటే, రోలర్ కోస్టర్ చాలా మంది ఎక్కే ఉంటారు. సో రోలర్ కోస్టర్ చాలా మంచి ఎక్స్పీరియన్స్, బట్ ఏంటి ఫైనల్గా దిగిన తర్వాత వచ్చినప్పుడు ఆ ఫేసెస్ అన్నీ కూడా ఎలా కనిపిస్తాయి అంటున్నారు, గ్రీన్ ఎట్ ద గిల్స్ అంటే కొంచెం సిగ్గా కనిపిస్తారు అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. గివ్ సమ్వన్ ద కోల్డ్ షోల్డర్. గివ్ సమ్వన్ ద కోల్డ్ షోల్డర్ అంటే ఇగ్నోర్ చేయడం అనమాట. ఇగ్నోర్ చేయడం ఏమంటాం మనం, గివ్ సమ్వన్ ద కోల్డ్ షోల్డర్. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు, షీ థింక్స్ యూ స్టార్టెడ్ దట్ రూమర్ అబౌట్ హెర్, దట్స్ వై షీఈస్ బీన్ గివింగ్ యూ ద కోల్డ్ షోల్డర్ ఆల్ డే.
తను ఏమనుకుంటుందంట, నువ్వే ఆ రూమర్ స్ప్రెడ్ చేసావు అని అనుకుంటుంది. కాబట్టి ఏం చేసిందంట, మొత్తం అంతా డే మొత్తం ఇగ్నోర్ చేసింది. ఇగ్నోర్ చేసిందని ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, గివింగ్ యూ ది కోల్డ్ షోల్డర్. ఓకే, సో గివ్ సమ్వన్ ద కోల్డ్ షోల్డర్ అంటే ఏంటి, ఇగ్నోర్ చేయడం, అసలు పట్టించుకోకపోవడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ చూసుకుంటే కిల్ 2 birds with 1 stone. కిల్ 2 birds with 1 stone అంటే మనం తెలుగులో తెలుసు మనకి ఏంటి, ఒక దెబ్బకి 2 పిట్టలు అంటాం కదా. సో ఇది కిల్ 2 birds with 1 stone అంటే అచీవ్ 2 things with a single action. సో ఇది అందరికీ తెలిసిందండి, ఒక సింగిల్ యాక్షన్ వల్ల 2 things ని అచీవ్ చేస్తున్నారు. చూడండి, సైక్లింగ్ టు వర్క్ kills 2 birds with 1 stone. It saves money and gives you some exercise. సో సైకిల్ మీద వెళ్ళాం అనుకోండి, వర్క్కి అంటే ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, సైకిల్ మీద రెండు ఒకేసారి జరుగుతాయి. ఏంటి అయ్యి, మనీ సేవ్ అవుతుంది. సో అంటే ట్రాన్స్పోర్ట్కి మనీ సేవ్ అవుతుంది, అలాగే ఎక్సర్సైజ్ కూడా అవుతుంది బాడీకి. సో ఒక దెబ్బకి, ఒక యాక్షన్ వల్ల మనకి ఇక్కడ 2 థింగ్స్ని మనం అచీవ్ చేస్తున్నాం. ఓకే, సో కిల్ 2 birds with 1 stone. ఓకే, సో నెక్స్ట్ వన్ చూసుకుంటే లైక్ టేకింగ్ ఎ క్యాండీ ఫ్రమ్ బేబీ. లైక్ టేకింగ్ ఎ క్యాండీ ఫ్రమ్ బేబీ అంటే వెరీ ఈజీ టాస్క్ అని, చాలా సింపుల్ టాస్క్. అంటే ఏంటి, ఒక బేబీ నుంచి క్యాండీ తీసుకోవడం ఎంత ఈజీనో అంత ఈజీ అని, వెరీ ఈజీ టాస్క్ అని అక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఏంటి, లైక్ టేకింగ్ ఏ క్యాండీ ఫ్రమ్ బేబీ. ఇఫ్ యూ థింక్ దట్ దిస్ గేమ్ విల్ బి లైక్ టేకింగ్ క్యాండీ ఫ్రమ్ ఏ బేబీ, యు ఆర్ సీరియస్లీ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ అపోనెంట్స్. నువ్వు కనుక ఇదేదో చాలా సింపుల్ టాస్క్ అనుకున్నావు అనుకో, నువ్వు మీ అపోనెంట్స్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు, చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అని చెప్తున్నారు. రైట్, లైక్ టేకింగ్ క్యాండీ ఫ్రమ్ ఏ బేబీ అంటే ఈజీ టాస్క్, వెరీ ఈజీ టాస్క్ అనమాట, చాలా చాలా సులువైనది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి కిత్ అండ్ కిన్. కిత్ అండ్ కిన్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని. కిత్ అండ్ కిన్ అంటే ఏంటండి, ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ అని. ఓకే, వీఆర్ గ్యాదర్డ్ హియర్ విత్ కిత్ అండ్ కిన్ టు సెలబ్రేట్ దిస్ గ్రేట్ యూనియన్. మేము అందరం గ్యాదర్ అయ్యాం, ఎవరెవరు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యాం ఈ గ్రేట్ యూనియన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూస్తే మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే ట్రయింగ్ ఎవ్రీ బిట్. సో ప్రతీదీ ట్రై చేస్తున్నాం. ఏంటండి, ప్రతీదీ ట్రై చేస్తాము అంటే ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ట్రై చేయడం, ట్రయింగ్ ఎవ్రీ బిట్. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. సో చూడండి ఇక్కడ మనం ఎలా యూజ్ చేయొచ్చు, ఏ ఫాదర్ విల్ మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ టు సేవ్ హిస్ సన్స్ లైఫ్. ఒక తండ్రి ఏం చేస్తాడంటున్నారు, వాళ్ళ కొడుకు లైఫ్ని కాపాడడానికి ప్రతిదీ ఉన్న ప్రతి ఛాన్స్ని కంపల్సరీగా వాడతారు అని చెప్తున్నారు. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే ట్రయింగ్ ఎవ్రీ బిట్, ప్రతిదీ ఇంకా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి పే త్రూ ద నోస్. పే త్రూ ద నోస్ అంటే టు పే టూ మచ్ మనీ ఫర్ సంథింగ్. సో చాలా ఎక్కువ పే చేయడాన్ని ఏమంటామండి, పే త్రూ ద నోస్ అని యూజ్ చేస్తాము. ఓకే, సో వీ పేడ్ త్రూ ద నోస్ టు గెట్ ద కార్ ఫిక్స్డ్. వాళ్ళ కారు ఫిక్స్ చేయడానికి చాలా ఎక్కువ పే చేశారంట. సో చాలా ఎక్కువ పే చేయడాన్ని, దేనికైనా సరే పే చేయడాన్ని చాలా ఎక్కువ, దాన్ని ఏమంటాం, పెయిడ్ త్రూ ద నోస్, పే త్రూ ద నోస్ అని అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే రేక్ ఓవర్ ద కోల్స్. ర్యాక్ ఓవర్ ది కోల్స్ టు స్కోల్డ్ సమ్వన్ సివియర్లీ. ఎవరినైనా చాలా గట్టిగా తిట్టడం, చాలా ఎక్కువ తిట్టడం. ఓకే, శివ వాజ్ రేక్డ్ ఓవర్ ద కోల్స్ బై హిస్ ఫాదర్ ఫర్ వైలేటింగ్ ద ట్రాఫిక్ రూల్స్. శివ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏం చేశారంటే ట్రాఫిక్ రూల్స్ ని అధిగమించినందుకు చాలా సివియర్ గా తిట్టారంట. టు స్కోల్డ్ సమ్వన్ సివియర్లీ అంటే ఏంటి, రేక్ ఓవర్ ది కోల్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం, యాపిల్ ఆఫ్ ఐ. యాపిల్ ఆఫ్ ఐ, యాపిల్ ఆఫ్ ఐ అంటే మోస్ట్ లవ్డ్ ఆర్ ఫేవరెట్ పర్సన్ అండి. యాపిల్ ఆఫ్ ఐ అంటే ఏంటి, మోస్ట్ లవ్డ్ ఆర్ ఫేవరెట్ పర్సన్, చాలా ఇష్టమైన లేదా అతిగా ప్రేమించే ఒక పర్సన్ అనమాట, ఒక వ్యక్తి. ఓకే, సో ఐ యూజ్ టు బి యాపిల్ ఆఫ్ మై టీచర్స్ ఐ అంటిల్ హీ కాట్ మీ చీటింగ్ ఆన్ ఏ క్విజ్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే
అతను వాళ్ళ టీచర్కి యాపిల్ ఆఫ్ మై టీచర్స్ ఐ అన్నాడు. ఓకే, వాళ్ళ టీచర్కి ఇతను చాలా చాలా మంచి స్టూడెంట్ అంట. ఎప్పటి వరకు అంట? ఒక క్విజ్లో చీట్ చేస్తూ దొరికిపోయేంత వరకు మాత్రం అతనే ఫేవరెట్ స్టూడెంట్ అనమాట, మోస్ట్ లవ్డ్ స్టూడెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో మోస్ట్ లవ్డ్ ఆర్ ఫేవరెట్ పర్సన్ని యాపిల్ ఆఫ్ ఐతో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఆల్ ఐస్ అండ్ ఇయర్స్. మనకి తెలుసు, అందరికీ తెలుసు ఆల్ ఐస్ అండ్ ఇయర్స్ అంటే అటెంటివ్, చాలా మొత్తం జాగ్రత్తగా వినడం అనమాట, అటెంటివ్గా వినడం. ద టీమ్ వాస్ ఆల్ ఐస్ అండ్ ఇయర్స్ యాజ్ ద కోచ్ ఎక్స్ప్లెయిన్డ్ ద రూల్స్ ఇన్ ద మ్యాచ్. టీం అందరూ ఏం చేస్తున్నారు? ఐస్ అండ్ ఇయర్స్, ఆల్ ఐస్ అండ్ ఇయర్స్ అంటే అటెంటివ్గా వింటున్నారు కోచ్ ఆ గేమ్ యొక్క రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మ్యూజిక్ టు మై ఇయర్స్ అంటే గుడ్ న్యూస్ అని. మ్యూజిక్ టు మై ఇయర్స్ అంటే ఏంటి? వినసొంపుగా ఉందండి. మ్యూజిక్ టు మై ఇయర్స్ అంటే గుడ్ న్యూస్, ఒక మంచి న్యూస్ అనమాట. ఓకే, గుడ్ న్యూస్ని ఏమనొచ్చు? మ్యూజిక్ టు మై ఇయర్స్ అని వాడచ్చు. ద న్యూస్ ఆఫ్ మై ప్రమోషన్ వాజ్ మ్యూజిక్ టు మై ఇయర్స్. నేను ప్రమోట్ అయ్యానన్న న్యూస్ నాకు మ్యూజిక్ టు మై ఇయర్స్ అంటే చాలా వినసొంపుగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. మ్యూజిక్ టు మై ఇయర్స్ అంటే ఇక్కడ ఏంటి? గుడ్ న్యూస్. ఓకే, అదొక చాలా గుడ్ న్యూస్. ప్రమోషన్ అనేది ఎప్పుడు కూడా గుడ్ న్యూస్ కదండి. సో ప్రమోట్ అయ్యాను అనే ఆ న్యూస్ చాలా గుడ్ న్యూస్ అని ఇక్కడ చెప్తున్నారు. దాన్నే మ్యూజిక్ టు మై ఇయర్స్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఓకే గైస్, మనం కొన్ని ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనం ఇంకొన్ని ఇంపార్టెంట్వి ఇందులో చూసాం ఈ వీడియోలో. సో మరికొన్ని ఇంపార్టెంట్వి మనం నెక్స్ట్ వీడియోస్లో చూడడం జరుగుతుందన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.